హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఒక హెల్దీ అండ్ సూపర్ టేస్టీ స్నాక్ చూపించబోతున్నాను. అదే పెప్పర్ బేబీ కార్న్. దీన్ని మనం ఇంట్లోనే సూపర్ హైజీన్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే పిల్లలకి బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్. సో ఇక్కడైతే నేను బేబీ కార్న్ తీసుకున్నాను. సో ఇది మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో వాటిని మనం బాగా వాష్ చేసేసుకొని మనకి కావాల్సిన సైజ్ అండ్ షేప్లో కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను వాటర్ని బాయిల్ చేస్తున్నాను. సో వన్స్ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ని వేసేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఒక 2 to 5 minutes. వన్స్ ఈ బాయిల్ అయిపోయినాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని అందులోకి నేను 3 to 4 tablespoon కార్న్ ఫ్లవర్, రుచికి తగినంత ఉప్పు అండ్ 1 tablespoon పెప్పర్ పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ బేబీ కార్న్ని కూడా వేసేసుకొని ఈ పౌడర్ అంతా బాగా పట్టేటట్టు కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత ఒక కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇలా మనం కోట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇవి ఫ్రై చేసాక చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా కూడా తినేయచ్చు. అండ్ దీని తర్వాత నేను ఆల్రెడీ కొన్ని ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి వచ్చేసరికి జీడిపప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం. సో వీటన్నిటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. దీని తర్వాత కడాయి పెట్టేసుకుని అది కొంచెం హీట్ అయినాక ఒక 3 to 4 tablespoon ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అయితే వెల్లుల్లి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఒక 2 minutes. దాని తర్వాత జీడిపప్పు, తర్వాత పచ్చిమిర్చి అండ్ అల్లం 1 by 1 అన్నీ పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో వన్స్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కావాలనుకుంటే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కరివేపాకు. వాటిని కూడా ఈ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను సాసెస్ వేస్తున్నాను. ఒకవేళ మీరు పిల్లలకి ఇవ్వాలనుకుంటే కనుక అక్కడ మీరు పచ్చిమిర్చి అండ్ సాసెస్ని అవాయిడ్ చేసేయండి. అండ్ మీకు కావాల్సిన మీకు అవైలబుల్గా ఉన్న సాసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సోయా సాస్ వేస్తున్నాను. సోయా సాస్ వేస్తున్న ఒక 2 minutes తర్వాత టొమాటో సాస్ కూడా వేస్తున్నాను. ఈ రెండే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ వేసుకోవచ్చు. వెనిగర్ కూడా వేసుకోవచ్చు. అది కంప్లీట్గా ఆప్షనల్. దెన్ ఒక 2 minutes సాట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న బేబీ కార్న్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 minutes సాట్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని తింటే అద్దరిపోతుంది. టేస్ట్ రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటుంది. సో మనం బయట ఫుడ్ని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేసుకొని ఇలా ఇంట్లోనే హైజీన్గా చేసుకొని తింటే హెల్త్ వైజ్గా మంచిది అండ్ మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్గా అనిపించింది నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. ఇంకొక వీడియోలో మరొక మంచి రెసిపీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు చాచా బాయ్, టేక్ కేర్.